అందరికీ నమస్తే అండి. నా పేరు కె విజయ్ కుమార్, టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా ఉన్నాను. జిల్లా రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు టీఎస్యూటీఎఫ్ 3 దశల్లో నిరసన కార్యక్రమం పోరాటానికి పిలుపునిస్తే ఈ రోజున జిల్లా కలెక్టర్ గారి ఆఫీసు, రెవెన్యూ డివిజన్ గారి పరిధిలో సబ్ కలెక్టర్ గారికి మెమరాండం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా కాలంగా గత పుష్కర కాలం పైన సిఆర్టీలుగా కేజీవీబీల్లో గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి బోధనేతర సిబ్బంది తక్కువ వేతనంతో చాలా నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని ప్రథమ ఉద్దేశంతో వీళ్ళకి గతంలో ముఖ్యమంత్రి గారు అధికారంలో రాకముందు హామీ ఇచ్చున్నారు. మీకు గౌరవప్రదమైన శాలరీస్ ఇస్తామని, రెగ్యులర్ చేస్తామని, బేసిక్ పే స్కేల్స్ ఇస్తామని, హెల్త్ కార్డులు ఇస్తామని, అట్లే మీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వస్తువులు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చున్నారు. నేటి వరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. దాంతోపాటు గత సంవత్సరంలో 29 రోజులు వీళ్ళ యొక్క అవసరాల కోసం, సౌకర్యాల కోసం సమ్మె చేశారు. సమగ్ర శిక్షణ ఉద్యోగులందరూ కూడా సమ్మె చేశారు. 29 రోజులు సమ్మె చేశారు. ఆ సమ్మె కాలానికి సంబంధించి నేటి వరకు ఆ శాలరీస్ని సెటిల్ చేయలేదు. కాబట్టి మేము చలో అసెంబ్లీకి ఈ నెల 20వ తారీఖున పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమవుతున్నాము. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని, రెగ్యులర్గా ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగులతో పాటు సమాన పనికి సమాన వేతనాన్ని అందించాలని మనం పోరాటంలో భాగంగా సిఆర్టీలు కల్లూరు మండలం నుంచి 20 మంది సబ్ కలెక్టర్ గారికి మెమరాండం అందజేశాము. మీ తరఫున కూడా ప్రభుత్వానికి తెలియజేసి వీళ్ళ యొక్క సౌకర్యాల్ని, సమాన పనికి సమాన వేతనాన్ని అందించి న్యాయం చేయాలని తెలియజేస్తున్నాం సార్. పేరు లక్ష్మీతాయారండి. కల్లూరు మండలం చెన్నూరు కాంప్లెక్స్ సిఆర్పీగా పనిచేస్తున్నాను. గత 12 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్నాం, కానీ ఎప్పుడూ చాలని జీతంతో బతుకుతున్నాము. మాకు ట్రావెలింగ్ అలవెన్స్ ఏంటి, ఫోన్కి ఏంటి పోలేడంత ఖర్చు అవుతుందండి. గత ప్రభుత్వంలో ఈ రేవంత్ రెడ్డి గారు మీకు ఛాయ్ తాగే లోపు మీ యొక్క ఇబ్బందిని జీవో ప్రకారం సెటిల్ చేస్తాను, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చున్నారు. మేము పోయిన సంవత్సరం 29 రోజులు సమ్మె కూడా చేసామండి. ఉప ముఖ్యమంత్రి గారు మీకు సమ్మెకాలం వేతనం అందిస్తాము, మేము సమ్మె విరమించండి అని చెప్పారు. కానీ మాకు ఇంత మటుకు ఆ సమ్మెకాలం జీతం కూడా ఇవ్వలేదండి. మా అందరికీ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మాకు అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వాధికారైన రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం అండి. నా పేరు పి కృష్ణయ్య అండి. నేను చెన్నూరు కాంప్లెక్స్ సిఆర్పీనండి. మాకు చాలని జీతాలతోనే 2012 డిసెంబర్ 1న అపాయింట్మెంట్ అయినండి. సీఎం గారు హామీ ఇచ్చారు, అది నెరవేరలేదు. ముఖ్యమంత్రి గారు 25 రోజుల సమ్మె సందర్భంగా మీకు ఖచ్చితంగా మీ యొక్క జీతాలను ఇస్తామని అన్నారు, అది నెరవేరలేదు. చాలా ఇబ్బందులు ఉన్నామండి. అసలు ఏ నాయకులు, ఏ యూనియన్లు కూడా మాకు ఇంతవరకు సపోర్ట్ చేయలేదు. ఈ యూనియన్కి మా ప్రత్యేక ధన్యవాదాలండి. మా కోసం మీరున్నందుకు మేము చాలా హృదయపూర్వకంగా ఈ ప్రెస్ తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మీ యూనియన్కి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతాం. మా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఎస్ఎస్సీ ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా హామీలు ఇచ్చి నెరవేర్చాలని సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన